మీ ఇంట్లో స్కూల్ లేదా ఇంటర్ చదివే విద్యార్థులు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే తల్లికి వందనం 15,000 మీ ఖాతాలో పడే అవకాశం ఉంది. తల్లికి వందనం పథకంలో కొత్త మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో. ఇక ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది వీడియో. విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం గురించి భారీ అప్డేట్ వచ్చేసింది. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ డబ్బులు తల్లి బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉంటే కూడా ప్రతి విద్యార్థికి విడిగా లబ్ధి పొందే అవకాశం ఉంది. తల్లికి వందనం అంటే ఏమిటి? పిల్లల చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సహాయం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్నటువంటి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా అర్హులు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎవరికి వస్తుంది? అర్హతలు ఏమిటి అని అంటే గనక, తప్పనిసరిగా అర్హతలు ఏంటి అనంటే, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే యాక్టివ్ రైస్ కార్డ్ అంటే బియ్యం కార్డు ఉండాలి. రైస్ కార్డు తప్పకుండా ఉండాల్సినటువంటి నిబంధన ఉంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా ఉండకూడదు. 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. అంటే కార్లు కానీ, పెద్ద పెద్ద బస్సులు కానీ ఇటువంటివి ఉండకూడదు. రైస్ కార్డు ఉండాలి. అట్లాగే నెలకు 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉండాలి. తర్వాత హాజరు విషయానికి వస్తే, ఆ పాఠశాలలో కానీ కళాశాలలో విద్యార్థి తప్పకుండా 75% హాజరు ఉండాలి. 75% హాజరు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక మనము నెక్స్ట్ చూసినట్లయితే చాలా మంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అనంటే, ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఎలిజిబుల్ అయినా కూడా కొంతమంది డబ్బులు పడకపోవచ్చు. ఎందుకంటే ఆధార్ లింకింగ్ లేకపోవడము. వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి, ఆధార్ లింకింగ్ లేకపోవడము. ఆధార్ లింకింగ్ లేకపోవడం అంటే ఏమిటంటే, మీరు బ్యాంకులో ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ కు ఆధార్ లింక్ లేనట్లయితే మనకు ఈ పథకం ఇనెలిజిబుల్ అని చూపిస్తుంది. అలాగే NPCI మ్యాపింగ్ కూడా పూర్తిగా చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉండటం. చూడండి, బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉండడం అని అంటే, బ్యాంక్ మనం ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట యూజ్ చేసింటారు, దాంట్లో ఏ డబ్బులు వేయకపోయి ఉండొచ్చు, దాంట్లో నిల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఇంకా అది యూజ్ చేయకపోయినప్పుడు అది ఇన్యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేసి యాక్టివ్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆధార్ లింక్ లేకపోవడం వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. ఇక వేరే కారణాలు చూసినట్లయితే, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మనం చూసినట్లయితే, నేను తల్లికి వందనం ఏ విధంగా స్టేటస్ ను చెక్ చేసుకోవాలంటే, ఆ అధికారిక పోర్టల్ను ఓపెన్ చేసి తల్లికి వందనంలో చూసుకోవచ్చు. తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేసి OTP వెరిఫై చేసుకునే ఎలిజిబిలిటీ స్టేటస్ ను మీరు చూడవచ్చు. లేదా ఇంకొక విధానం ఏంటంటే, మీరు చూసుకోవాలంటే ఈ విధానం పాటించండి. ఇక ఎలిజిబిలిటీ రావాలంటే ఏం చేయాలంటే, 9IT పే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినటువంటిది ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే ఈ పథకం వర్తించదు. అట్లాగే 4 వీలర్ ఉండకూడదు. అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్, 4 వీలర్ అంటే కార్లు కానీ బస్సులు కానీ మీ పేరు మీద ఉండకూడదు. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా 3,000 లోపు ఉండాలి. అలాగే ల్యాండ్ లిమిట్ విత్ ఇన్ ఎలిజిబిలిటీలో ఉండాలి. అంటే మీ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ కూడా ఎలిజిబిలిటీలో ఉంటేనే అంటే మీకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఇనెలిజిబుల్ అన్నట్లయితే ఏంటి? ఎవరైతే ఇక్కడ ఇనెలిజిబుల్ ఉన్నప్పుడు అంటే మీకు ఈ పథకం వర్తించదు అని ఇనెలిజిబిలిటీ లిస్ట్ లో కనుక మీ పేరు ఉన్నట్టయితే, వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వారం మనకు టైం ఇవ్వడం జరిగింది. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ని కలవండి. మీరు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి సెల్ నెంబర్ తీసుకెళ్ళండి, మీ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళండి. అంటే తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్, తల్లికి సంబంధించినటువంటి సెల్ నెంబర్, అంటే ఇక్కడ వీటికి లింక్ అయినటువంటి సెల్ నెంబర్ తీసుకెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఇవే అనమాట. ఇవి సమర్పించి మీరు చెక్ చేసుకున్నట్లయితే అక్కడ విషయం ఏందో మీకు తెలిసిపోతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అట్లాగే బ్యాంకులో సమస్యలు ఉంటే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ లో ఉండటం కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ కి సెల్ నెంబర్ లింక్ కాకుండా పోవడమే కానీ, ఇటువంటి ఉన్నప్పుడు కూడా
మీకు ఇనెలిజిబుల్ లిస్ట్ లో పేరు రావడం జరుగుతుంది. ఇవి సరి చేసుకోండి, ఒక వారమే టైం ఉంది కాబట్టి. ఇక డబ్బులు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి భారీగా నిధులు కేటాయించింది. 2026-27 సంవత్సరానికి 9,668 కోట్లు కేటాయించారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించే లక్ష్యంతో ముందుకెళ్తోంది ప్రభుత్వము. ఇక తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏంటంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోండి. ఆధార్ అప్డేట్ చేసుకోండి. ఆధార్ కేంద్రాలకు వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకోండి. మీ ఫింగర్ ప్రింట్స్ వేస్తే అప్డేట్ అవుతుంది. అది మీరు తప్పకుండా చేసుకోవాలి ఆధార్ సెంటర్స్ వెళ్ళి. ఇక బ్యాంక్ అకౌంట్ ని యాక్టివ్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి మీరు ఒక 100 రూపాయలు డ్రా చేసుకోవడం కానీ లేదా 100 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేయడం కానీ చేసినట్టయితే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. NPCI మ్యాపింగ్ చేసుకోండి. ఇది అవసరమైన వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్, స్టూడెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. విద్యార్థులు క్లాసెస్ ఖచ్చితంగా వెళ్ళేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు 75% అబౌవ్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. రైస్ కార్డ్ డీటెయిల్ కరెక్ట్ గా ఉంచుకోండి. రైస్ కార్డ్ లో ఏమవుతుందంటే మీ విద్యార్థి పేరు అంటే మీ అబ్బాయి పేరు దాంట్లో కూడా ఉండే విధంగా చూసుకోండి. రైస్ కార్డును కూడా యాక్టివ్ చేసుకోండి. అట్లాగే మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ చేసి ఉంచండి. అంటే మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కి లింక్ అన్నమాట. అవి మనకు మీ సేవలో కానీ లేదా ఆధార్ అప్డేషన్ సెంటర్స్ లో కూడా చేయడం జరుగుతుంది. ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా విద్యార్థులకు తల్లికి వందనం మనం క్లియర్ గా వస్తుంది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రోజు మనకి ఈనాడు పేపర్ లో కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది, తల్లికి వందనంకు సంబంధించినటువంటి అప్డేట్స్. కాబట్టి ఇవన్నీ తయారు చేసుకున్నట్లయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం, తల్లుల ఆర్థిక భరోసా కోసం, చదువును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన పథకం తల్లికి వందనం. అర్హత ఉన్న ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై విద్యార్థి శక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ PDFs కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్ లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.